అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. చివరి వరకు విని లైక్ చేసి షేర్ చేయండి. మధ్యలో స్కిప్ చేయొద్దు. కొన్ని వర్డ్స్ అర్థం కావట్లేదు అనుకోవద్దు. 2 సార్లు మీరు వింటే తప్పకుండా అర్థమవుతుంది. ఇదంతా సైన్స్, భగవంతుని కూడా ఉంది. కానీ సైన్స్ ప్రకారం అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది. అర్థం చేసుకుంటే మన జీవితాన్ని మనం ఎలా మలుచుకోవచ్చు, ఎలా తీర్చిదిద్దుకోవచ్చు అనేది మనకే అర్థమవుతుంది. మొదలు పెట్టుకుందామా? శరీరాన్ని సంరక్షించే జ్ఞానం ఒకటి ఉంది. మన కణజాలాన్ని, అంగాల నిర్మాణాన్ని అధ్యయనం చేస్తే, అంటే కళ్ళు, చెవులు, హృదయము, కాలేయము, మూత్రాశయము మొదలైనవన్నీ కొన్ని కణాల సమూహంతో ఏర్పడి సామూహిక జ్ఞానం కలిగి ఉంటాయని, ఆ జ్ఞానమే అవి కలిసి పనిచేసేటట్టు చేస్తుందని తెలుసుకుంటాం. మాస్టర్ మైండ్ అంటే చేతన మనస్సు సూచనలతో అవి ఆదేశాలను గ్రహించగలిగి వాటిని అర్థం చేసుకొని ఆచరణలో పెట్టగలవు. ఏకకణ జీవిని జాగ్రత్తగా అధ్యయనం చేసినప్పుడు మన క్లిష్టమైన శరీరంలో జరిగేదేమిటో కనిపిస్తుంది. ఏకకణ జీవికి అంగాలేవీ లేకపోయినప్పటికీ అది మానసిక చర్యలకు, ప్రతిచర్యలకు నిదర్శనాలు చూపిస్తుంది. కదలికకు, పోషకాహారాన్ని తీసుకోవటానికి, దాన్ని కలుపుకోవటానికి, వ్యర్థ పదార్థాలను బయటికి పంపించటానికి అవసరమైన ప్రాథమిక క్రియలన్నీ నిర్వహిస్తుంది. మన శరీరాన్ని దాని పట్టున వదిలేస్తే కాపాడుకునే ఒక జ్ఞానం అనేది ఉందని చాలామంది అంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది వాస్తవమే. బయటికి కనిపించే దాన్ని బట్టి చైతన్యంతో కూడిన మనసు ఎప్పుడూ దాని జ్ఞానేంద్రియాల సాక్ష్యాలకు అడ్డుపడుతూ ఉంటుందనేది ఒక ఇబ్బంది. దీనివల్ల తప్పుడు నమ్మకాలు, భయాలు, అభిప్రాయాలు అనేవి ఊపందుకుంటాయి. మన ఉపచేతనలో మనస్తత్వము, భావాలకు మార్గదర్శనం చేయబడటము ద్వారా ఈ భయాలు, మూఢనమ్మకాలు, వ్యతిరేక ధోరణులు రూపం దాల్చినప్పుడు దానికి అందించబడే నమూనా పథకంలోని వివరాలకు తగినట్టు పనిచేయడం తప్ప ఉపచేతనకు మరో మార్గం ఉండదు. అందరి మంచి కోసం ఉపచేతన నిరంతరం పనిచేస్తుంది. మనలోని ఆత్మాశ్రయమైన మనస్సు నిరంతరం అందరి మంచి కోసం పనిచేస్తూనే ఉంటూ అన్నింటి వెనుక సామరస్యం అనే సిద్ధాంతాన్ని ప్రతిబింబిస్తుంది. మన ఉపచేతనకు అంటే సబ్కాన్షియస్ మైండ్కు తనదంటూ ఒక సంకల్పం ఉంది. అది చాలా వాస్తవమైనది. అది పగలనక రాత్రనక మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా పనిచేస్తూనే ఉంటుంది. అది మన శరీరాన్ని నిర్మిస్తుంది. కానీ మనం దాన్ని వినలేము, చూడలేము, నిర్మాణం జరుగుతున్నట్లు తెలుసుకోలేము. ఇదంతా నిశ్శబ్దంగా జరిగే ప్రక్రియ. మన ఉపచేతనకు తనదంటూ ఒక జీవితం ఉంది. అది నిరంతరం సామరస్యం వైపు, ఆరోగ్యం వైపు, శాంతి వైపు కదులుతూ ఉంటుంది. అది దానిలో ఉండే దైవ సంబంధమైన నియమం మన ద్వారా ఎప్పుడూ అభివ్యక్తి పొందుతూనే ఉంటుంది. అంతర్గత సామరస్య సిద్ధాంతంలో మనుషులు ఎలా జోక్యం చేసుకుంటారు? సరైన పద్ధతిలో, శాస్త్రీయ పద్ధతిలో ఆలోచించాలంటే మనకి సత్యం తెలియాలి. సత్యం తెలుసుకోవటం అంటే ఉపచేతనలోని అంటే సబ్కాన్షియస్ మైండ్లోని అనంతమైన జ్ఞానంతోనూ, శక్తితోనూ సామరస్యం కలిగి ఉండటం. అది నిరంతరం జీవితం వైపు కదులుతూ ఉంటుంది. సామరస్యం లేని ఆలోచన కానీ, పని కానీ అది అజ్ఞానం వల్లో,
ఉద్దేశ్యపూర్వకంగానో అయినప్పటికీ అసమ్మతి అన్ని రకాల పరిమితులకు దారితీస్తుంది. శాస్త్రజ్ఞులు ప్రతి 11 నెలలకొకసారి మనం కొత్త శరీరాన్ని నిర్మించుకుంటామని అంటారు. భౌతిక దృష్ట్యా చూస్తే మన వయస్సు నిజానికి 11 నెలలే అనాలి. అందుకని మనం మన శరీరంలోకి మళ్ళీ భయం, కోపం, ఈర్ష్య, పగ అనే ఆలోచనలను, లోటుపాట్లను ప్రవేశపెడితే మనల్ని తప్ప ఇంకెవ్వరినీ మనము నిందించలేము. మన ఆలోచనల సారాంశమే మనము వ్యతిరేకమైన ఆలోచనల నుంచి, ఊహల నుంచి మనల్ని మనం దూరంగా ఉంచుకోవాలి. చీకటిని పారద్రోలాలంటే వెలుతురొక్కటే మార్గం. చలి నుంచి విముక్తి లభించాలంటే వేడి కావాలి. వ్యతిరేకమైన ఆలోచనలను అధిగమించటానికి వాటి బదులు మంచి ఆలోచనలు చెయ్యాలి. మంచిని అంగీకరిద్దాము. అప్పుడు చెడు మాయమవుతుంది. ఆరోగ్యంగా, జీవంతో బలంగా ఉండటం ఎందుకు సహజం? రోగిష్టిగా ఉండటం ఎందుకు సహజం కాదు? సామాన్యంగా ఈ ప్రపంచంలో పుట్టే పిల్లలందరూ ఆరోగ్యంగానే ఉంటారు. వాళ్ళ అవయవాలు, అంగాలు అన్నీ సరిగ్గానే పనిచేస్తూ ఉంటాయి. ఇవి సామాన్యంగా ఉండే స్థితి. మనం ఆరోగ్యంగా, జీవంతో బలంగా ఉండాలి. ఆత్మరక్షణ అనే స్వభావం మన స్వభావంలో అన్నింటికన్నా బలమైనది. అందులో మన స్వభావంలోని అన్నింటికన్నా అత్యంత శక్తివంతమైన, శాశ్వతమైన ఉనికితో కూడిన, ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉండే సత్యం దాగి ఉంటుంది. మన ఆలోచనలు, ఊహలు, నమ్మకాలు అన్నీ మరింత శక్తివంతంగా పనిచేసేది మనలో అంతర్గతంగా ఉండే జీవసూత్రంతో అవి సామరస్యం కలిగి ఉన్నప్పుడే అన్నది స్పష్టమైంది. ఇది అన్ని విధాలుగా ఎల్లప్పుడూ మనల్ని జాగ్రత్తగా కాపాడుతూ ఉంటుంది. మరింత సులభంగానూ నిశ్చయంగానూ సామాన్య స్థితిని మళ్ళీ పునరుద్ధరించేందుకు అసామాన్యమైన స్థితులను కృత్రిమంగా కలగచెయ్యకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. అనారోగ్యంతో ఉండటం అనేది సహజం కాదు. అంటే ఏ మనిషి జీవన ప్రవాహానికి విరుద్ధమైన దిశగా పోతున్నాడని, వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాడని అర్థం. జీవితం తాలూకా నియమం అంటే ఎదుగుదల నియమం. ప్రకృతిని మొత్తం ఈ నియమం పనిచేయటాన్ని ఎదుగుదల ద్వారా మౌనంగా నిరంతరం తెలియచేస్తూనే ఉంటుంది. ఎదుగుదల, వ్యక్తీకరణ ఉన్న చోట జీవితం ఉండవలసిందే. జీవితం ఉన్న చోట సామరస్యం ఉండాలి. సామరస్యం ఉన్న చోట మంచి ఆరోగ్యం ఉంటుంది. మన సబ్కాన్షియస్ మైండ్లోని సృజనాత్మక సిద్ధాంతంలో మన ఆలోచనలకు సామరస్యంగా ఉంటే మనం అంతర్గతంగా సామరస్య సిద్ధాంతానికి అనుకూలంగా ఉన్నట్లే. కానీ సామరస్య సిద్ధాంతానికి అనుగుణంగా లేని ఆలోచనలు మన మనసులో తలెత్తితే అవి మనల్ని పట్టుకొని వదలక పీడించి, ఆందోళనకు లోను చేసి చివరకు రోగాలను తీసుకొస్తాయి. ఇంకా వాటిని వదలకుండా ఉంటే బహుశా మనం మరణించే ప్రమాదం ఉంది. రోగాన్ని నయం చేసే క్రమంలో మన అవయవ వ్యవస్థలో ఉన్న ఉపచేతనలోని జీవశక్తిని అన్ని అవయవాలకు సమానంగా సరఫరా చేసే అంతఃప్రవాహాన్ని పెంచాలి. భయం, ఆందోళన, విచారం, ఈర్ష్య, ద్వేషం మొదలైన వినాశకరమైన ఆలోచనలను మనసులోకి రానివ్వకుండా ఉండటం ద్వారా ఈ పని చెయ్యవచ్చు. ఇవి మన నరాలను, గ్రంథులను నాశనం చేస్తాయి. పనికిరాని పదార్థాలన్నింటినీ తొలగించే క్రమాన
నియంత్రించేది శరీరంలోని కణజాలం. విన్నారు కదా? 1-2 సార్లు వినండి, తప్పకుండా అర్థమవుతుంది. మన ఆలోచనలే మన జీవితాన్ని నాశనం చేసేది, మన ఆరోగ్యాన్ని నాశనం చేసేది, మనని చావు వైపుకు తీసుకువెళ్ళేది కూడా మన ఆలోచనలే, మన మనసులో నుంచి వచ్చినవే. అందుకని వాటిని తీసేసి మంచి విత్తనాలను నాటుదాం, మంచి ఆలోచనలు చేద్దాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం, మన జీవితాన్ని అభివృద్ధి పదంలోకి మనమే తీసుకువెళదాం. ఉంటాను. రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.